హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో మనము ఉసిరికాయ జామ్ చేస్తున్నామని చెప్పాం కదా. ఎలా వచ్చిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కదా. ఇవాళ చూపిస్తాను చూడండి. ఇదైతే మా మమ్మీ నిన్న మనం చెప్పినట్టుగానే ఆ యాలక్కాయల పొడి అది వేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఇది ఒక 3 గంటల వరకు ఉడకాలి. ఇలా 3 గంటల ఉడికిన తర్వాత దీన్ని మనం మూత తీసి చూస్తే మనకైతే ఇలాగా జామ్ లాగా అయిపోతుంది. ఇంకోండి ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నారు కదా, ఇలాగైతే అవుతుంది. మనకి జామ్ కన్సిస్టెన్సీ రాగానే మనం దీన్ని కిందకి దింపుకొని ఒకసారి దాన్ని కలిపి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఈ గిన్నెలోకి తీసుకున్న దాన్ని మనం అయితే ఫ్యాన్ కింద పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇది మనకి మొత్తం చల్లారిపోయిన తర్వాత మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు దాన్ని టేస్ట్ చేసినా మనకు అంత పెద్ద టేస్ట్ అయితే తెలియదు. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిచ్చిన తర్వాత మీరు దేంట్లోకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకొని మీకు నచ్చినప్పుడల్లా తినొచ్చు. మనం బయట జామ్ కొనుక్కొని తినే కన్నా బయటవి తినే కన్నా ఈ జామ్ తింటే చాలా మంచిది కూడా. మీకు ఎప్పుడైనా ఉసిరికాయలు దొరికితే మీ ఇంటికాడ ఉసిరికాయ చెట్టు ఉంటే ఈ జామ్ను అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకైతే ఈ జామ్ అయితే ఇష్టము. మా మమ్మీ ఎప్పుడు ఉసిరికాయలు కాసిన ఈ జామ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. చూసారా మనకు జామ్ అయితే ఎలా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.